ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఈరోజు కొంచెం సేపు వాక్య ధ్యాన నిమిత్తం ఒక వాక్యం చూసుకుందాం. రోమా పత్రిక 3 అధ్యాయం. రోమా పత్రిక 3 అధ్యాయం 23 వచనం. ఏ భేదమును లేదు, అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మళ్ళీ చదువుతున్నాను. ఏ భేదమును లేదు, అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇది రోమా పత్రికలో 3 అధ్యాయం 23 వచనంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. అలాగే మనం హోషేయ గ్రంథం తీసుకుంటే అక్కడ కూడా 14 అధ్యాయంలో కొన్ని విషయాలు ఉంటాయి. ఇవన్నీ కంటిన్యూ చేద్దాము కొన్ని పార్ట్స్‌గా అన్నమాట. అంటే ఫస్టు ఇక్కడ రోమా పత్రికలో పౌలు మాటలేంటంటే ప్రెజెంట్ క్రిస్టియానిటీ అసలెలా ఉంది? ప్రస్తుత క్రైస్తవ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విషయాలు చెప్తాడు 3 అధ్యాయంలో. చివరిగా 11 నుంచి స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి మనం చూద్దాం. అయితే చివరిగా వచ్చేటప్పటికి 23లో అంటాడు, "ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని చెప్పి, ఏ భేదము లేదని చెప్పి చెప్తా ఉన్నాడు." అయితే ప్రెజెంటు క్రిస్టియానిటీ పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజు రోమా సంఘానికి రాస్తూ పౌలు మాట్లాడిన మాటలనమాట అవి. అయితే నేడు ప్రెజెంట్ క్రిస్టియానిటీకి గూడా ఎగ్జాక్ట్‌లీ సరిపోతాయి ఈ మాటలన్నీ. సో, ఈ రోమ పత్రికలో 3 అధ్యాయంలో క్రిస్టియానిటీ పరిస్థితి చెప్తా ఉన్నాడు. తర్వాత దీని కంటిన్యూషన్‌లో మనం మళ్ళీ చూస్తే హోషేయ గ్రంథంలో తర్వాత చూద్దాం అది. 14 అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్తాడు. అంటే ఇలాంటి పరిస్థితిలో క్రైస్తవం ఉన్నప్పుడు ప్రెజెంట్ ఏం చేయాలి మనం దేవుడి దగ్గర అనే విషయము, తర్వాత దేవుడు ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది కూడా మనం హోషేయ గ్రంథంలో చూడొచ్చు తర్వాత. అది ఈరోజు ఫస్ట్ పార్ట్ కింద మనకి ప్రెజెంట్ క్రిస్టియానిటీ. ప్రస్తుత క్రైస్తవ పరిస్థితి ఎలా ఉంది? సేమ్ ఎగ్జాక్ట్‌లీ కళ్ళకు కట్టినట్లుగా ఆహ్, పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఇదే సేమ్ సిట్యుయేషన్ ఈరోజు ప్రెజెంట్ క్రిస్టియానిటీ ఉందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ చూస్తే రోమపత్రికలో 3 అధ్యాయంలోనే 11 వచనాన్ని చూద్దాం. 10 నుంచి ఏం రాస్తాడంటే, ఇందును గూర్చి రాయబడినదేమనగా ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్‌లో 11థ్ పాయింట్‌లో ఏమంటాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఫస్ట్ పాయింట్. అంటే ఈ ప్రస్తుత క్రైస్తవులు ఎలా ఉన్నారనే విషయాన్ని ఎప్పుడో అన్ని సంవత్సరాల క్రితమే పౌలు రోమా సంఘానికి రాసాడనమాట. అదే ఎగ్జాక్ట్‌లీ మనకి ప్రెజెంట్ క్రిస్టియానిటీకి సరిపోద్ది. ఇలా ఉంటారు. క్రైస్తవులే గాని వీళ్ళు యేసుని నమ్ముతారు. రక్షకునిగా ఒప్పుకుంటారు. అన్నీ బానే ఉంటది. క్రైస్తవులుగా చలామణి అయిపోతారు. కానీ ఎవరు సరిగ్గా లేరు అని బాధనమాట. పౌలుకి బాధగా ఉంది. ఆ రోజు రోమా సంఘంలో ఉన్న పరిస్థితే నేడు క్రిస్టియానిటీలో గూడా ఉంది మనకి. సో, దీని గురించి అందుకే ఏం చెప్తున్నాడంటే ఒక్కొక్క పాయింట్ మనం ఈరోజు చూసుకొని సో, ప్రెజెంటు క్రైస్తవుల పరిస్థితి ఇలా ఉంది. సో, మనము ఈ లిస్ట్‌లో ఉన్నామా? మనం కూడా వీటిలో చాలా లిస్ట్ చెప్తాడిక్కడ. సో, ఈ పాయింట్స్ అన్నిట్లో మనకేమైనా తగులుతున్నాయా? ఒకవేళ మనం గూడా ఏమైనా మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకుందాం. అదే కదా! వాక్యం వచ్చినప్పుడు మనం మన దగ్గరికి మార్చుకోవాలి. సరి జేసుకోవాలి. ఇది నాకు సంబంధం లేదులే ప్రెజెంట్ క్రిస్టియానిటీ అలా ఉన్నారంటున్నారు గానీ, నేను సంబంధం లేదు నాకు అని ఎవరు అనుకోకుండా ఆహ్, ఈ ఈటిల్లో ఏదైనా సరే మనకి తగులుతున్నాయా ఈరోజు? మనం మార్చుకోవాల్సినయి ఏమైనా ఉన్నాయా? అనేది చాలా ఇంపార్టెంట్. అది చూద్దాం మనం. దానిలో ఫస్ట్ పాయింట్‌లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇది ఎగ్జాక్ట్‌లీ రైట్ అండి. ఈరోజు మన నీతి ఎలా ఉందనేది మనం కూడా మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే యేసుప్రభు వారు తన రక్తం చేత ప్రతి ఒక్కరిని గూడా నీతిమంతులుగా తీర్చాడాయన. ఫ్రీగా మనకి అంతే గదా! కాస్ట్ ఏం లేదు దానికి. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనల్ని నీతిమంతులుగా తీర్చాడాయన. కానీ మనమెలా ఉంటున్నాం? ఆ నీతి కొనసాగించుకుంటున్నామా? అనేది మనం చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితనమాట. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉందని మనకు మనం చెక్ చేసుకోవాలి. నీతిమంతుడు లేడు అన్నాడు. కరెక్టే మనం అసల వాస్తవంగా నీతిమంతులం కాదు. కానీ ప్రభు రక్తం చేత కడగబడితేనే నీతిమంతులుగా మార్చబడతాం. మనమందరం కూడా అలాగా యేసుని నమ్ముకున్నాం. రక్షకుడిగా ఒప్పుకున్నాం. అంతేకాకుండా ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం. అది చాలా ఇంపార్టెంటు. వాక్యం గూడా అదే చెప్తా ఉంది. ఆయన రక్తం చేత కడగబడిన వాడే నీతిమంతుడిగా మార్చబడతాడు. లేదంటే ఎవరు కుదరదండి. చాలా మంది నేను నీతిమంతుడినని అనుకుంటాం మనం. మన నీతంతా ఆయన ముందు మురికి గుడ్డ వలే కనిపిస్తుందంటాడు ఒక దగ్గర. మన నీతి ఎంతైనా నీతిగా ఉండనివ్వండి. కానీ అదంతా గూడా ఆయన ముందు మురికి గుడ్డ వలె.
అంటే అంత పర్ఫెక్ట్‌గా సంపూర్ణత, పరిపూర్ణత అనేది మనలో లేదనమాట. మనలో లేదు. అలాంటి వాళ్ళం మనం. ఎంతైనా మట్టివారం గదా మనం. దేవుడు మట్టిని తీశాడు. మరి బొమ్మను చేసి మనకి ఆయన నోటి ఊపిరి మన నాసికారంధ్రాల్లో వదలడం ద్వారా కదా మనిషి జీవాత్మ అయ్యాడని రాసుంటది. కాబట్టి ఎంతైనా మనం మంటివారమే, మంటిలోంచి తీయబడ్డ వారమే కదా! ఆయన హస్తాలతో మనం చేశాడు. కానీ ఆ రకమైన మంటి లక్షణాలనమాట అవి. మంచి బుద్ధులు ఉండవు మనకి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అది కరెక్ట్ వాక్యం. ఈరోజు మనం కూడా అంతే చాలా అనుకుంటాం. ఈ వాక్యం నా కోసం కాదులే నేను చాలా నీతిగా ఉన్నా అనుకుంటాం. కానీ మన నీతి దేవుడేమంటున్నాడంటే మీ నీతంతా గూడా నాకు మురికి గుడ్డలాగా కనిపిస్తోంది. ఒక మురికి క్లాత్ ఎలాగైతే మనం పిండినప్పుడు చూడండి వాటర్‌తో పిండితే చాలా మురికి కారుతదండి. అసలు చూస్తేనే అది మనకి చిరాకుగా అనిపిస్తది. అంతలా ఉంటది. కానీ మన నీతి గూడా దేవుని ముందంట మురికి గుడ్డలాగా ఉందంట. అంటే ఆయనకి కూడా చాలా చిరాకు వేసే విషయం అన్నమాట. ఎవరు నీతిమంతులు లేరు. కానీ మన జీవితాల్లో నీతనేది లేదు. మంచి అనేది లేని సమయంలో అంతా చెడుగానే ఉన్నప్పుడు యేసు నిజంగా అద్భుతంగా మన జీవితంలోకొచ్చాడాయన. ప్రతి ఒక్కరు గూడా మాట్లాడి కదిపితే ఇప్పుడు మనం సాక్ష్యాలు వింటే, చాలా వండర్‌ఫుల్ ఇది యేసు మా జీవితంలో రావడం అని చెప్తాం మనం. చాలా సాక్ష్యాలున్నాయి. గంటలు గంటలు మనకు పడుతది టైం ఆయన మన జీవితంలో చేసిన గొప్ప మేళ్ళు. నిజమే అద్భుతమైన విషయం. ఆయన మన జీవితంలోకి రావడం చాలా అద్భుతం. అయితే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. అయితే ఈ రక్తం ఇచ్చి కొన్నప్పుడు నీతిమంతులుగా తీర్చిదిద్దాడు మనల్నాయన. మనలో ఏ నీతి లేని సందర్భంలో గూడా, మనలో ఏ నీతి లేనప్పుడు గూడా ఆయన రక్తము ద్వారానే కేవలం పరిశుద్ధమైన ఆ రక్తం ద్వారా మరి అమూల్యమైన యవ్వన కాలంలో ఉన్న ఆ రక్తం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. కేవలం రక్తం ద్వారానే వేరేది కాదు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన మనకి ఏ ఖర్చు లేకుండా తన రక్తం ద్వారా కార్చి విలువైన రక్తాన్ని సిలువలో కార్చి మనల్ని నీతిమంతులుగా చేశాడు కదా! కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ నీతిని మరణం వరకు నమ్మకంగా కొనసాగించుకోవాలి. ఇది చేయలేకే ఆహ్, నానా తిప్పలు పడుతున్నారు క్రైస్తవులు. ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దినా గూడా, కనీసం ఆయనంత గొప్ప ప్రాణత్యాగం చేసి బలియాగం అయిపోయి, ఆ రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దినా గూడా, మనము ఆ నీతిని జస్ట్ కంటిన్యూ చేసుకోవడమే మనం. ఏం చేయక్కర్లేదు. ఆయనేదైతే మన నీతిమంతులుగా తీర్చిదిద్దాడో, ఆ నీతిని మనం కంటిన్యూ చేసుకోవాలి మరణం వరకు. అది చేయలేకపోతున్నారు క్రైస్తవులు. ఏ ఖర్చు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ విధమైన ఇబ్బంది పడకుండా ఆయన మాత్రమే మనందరిని ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా చేశాడు. మరి చేసినప్పుడు మనము కూడా నీతిమంతులుగా ఉండి కొనసాగాలి కదా! కొనసాగట్లేదు. అది ఇంపార్టెంటు. అందుకే పౌలు భారంతో బాధగా రోమా సంఘానికి రాస్తున్నాడు. నాట్ ఓన్లీ రోమా సంఘం అనే కాదు, ఈరోజు మనతో గూడా మనందరితో కూడా దేవుడు చెప్పేదది. ప్రెజెంట్ క్రిస్టియానిటీ ఇలాగే ఉందన్నమాట. నీతిమంతులుగా లేదు. కాబట్టి ఇప్పటికైనా మనం వాక్యం మన దగ్గరికొస్తుంది గాబట్టి, ఈరోజు మనం చెక్ చేసుకొని, ప్రభా నేను నీతిమంతుడిగానే ఉన్నానా? నీ రక్తం ద్వారా ఎంతో నా కోసం ప్రాణత్యాగం చేశావు కదా! ఆ చివరి రక్తం బొట్టు వరకు నా కోసం ఇచ్చావు కదయ్యా! మరి ఎందుకు నేను నీతిగా ఉండలేకపోతున్నాను? ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నానేంటి ప్రభువా? నా నీతంతా నీ ముందు నిజంగానే మురికి గుడ్డలాగుందయ్యా! మరి నన్ను సరిచెయ్యి ప్రభువా! ఎందుకంటే ప్రభు సహాయం లేకుండా మనం ఏది కూడా చేయలేం మనం. కాబట్టి ఈరోజు మనం ఈ వాక్యం విన్న తర్వాత ఖచ్చితంగా నైట్ మోకరించి మనం ప్రార్థించుకుని, ప్రభా నిజమే నా పరిస్థితి ఎలా ఉంది? ప్రెజెంట్ క్రిస్టియానిటీ పరిస్థితి ఇలాగుందని రోమా సంఘానికి రాస్తూ అప్పుడే పౌలు ఊహించి రాసాడే. నిజమే మా పరిస్థితి కూడా ఇలాగే ఉంది గదా! నాలో ఏ నీతి లేదు ప్రభువా! మరి నేను నీతిమంతుడిని నేను ఫీల్ అవుతున్నాను అంతే. జస్ట్ మనం ఫీల్ అవుతాం. లేదు లేదు ఈ వాక్యం నా కోసం కాదులే. నేను చాలా నీతిమంతుడని ఫీల్ అవుతాం. కానీ మనం తరచి చూస్తే, ఆయన గనక తరచి చూస్తే మనలో ఉన్న లోపాలన్నీ క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. ఎందుకంటే ఒక అద్దంలో ఎలాగైతే మన శారీరక పరిస్థితి చూసుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటదో, అలాగా ఆయన మనల్ని తరచి చూస్తే మనలో ఉన్న లోపాలన్నీ కనిపిస్తాయన్నమాట. కాబట్టి మరి ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా ప్రభు సహాయం తీసుకోవాలి. ప్రభు సహాయం లేకుండా మనం ఈ సిట్యుయేషన్ నుంచి బయట పడలేము. ఆ నీతి అనేది మనలో నీతి లేదు గదా! ఆ నీతి అనేది అవినీతి. మనలో అంత అవినీతి ఉంటది. ఏదో విషయంలో కంటి చూపు ద్వారానో, నోటి మాట ద్వారానో, క్రియలు, తలంపుల ఆలోచనల ద్వారానో ఏదో విధంగా మనం అవినీతిలోనే ఉంటాం. ఆ నీతి అనేది మనం ఎంత మాత్రము గూడా కొనసాగించలేకపోతాం అన్నమాట. నీతిమంతులుగా ఉండలేకపోతాం. కాబట్టి మరి నీతిమంతులుగా ఉండాలి. మళ్ళీ మనం ఆయన మనకి ఎలాగైతే ఆయన మనకి మరి రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా చేర్చాడో, మరి ఈ నీతిని మనం మరణం వరకు కొనసాగించుకుంటేనే కదా! మనకి ఆ గిఫ్ట్ అనేది పరలోకమనే ఆ గిఫ్ట్ అనేది ప్రభు ఇస్తాడు. కాబట్టి మరి ఆ నీతిని మనం కొనసాగించుకుంటున్నామా లేదా అంటే మన వల్ల కాదది. మనం అనుకుంటాం నీతిగానే ఉండాలి. అన్ని విషయాల్లో మంచిగానే ఉండాలనుకుంటాం. అందుకే పౌలంటాడు రోమా సంఘానికి రాస్తూ 7 అధ్యాయంలో, నేను మేలైనది చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను చేయలేకపోతున్నాను. నా అవయవాల్లో వేరే నియమం కనపడుతోంది. పాప నియమము. అది నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతోంది అని అంటాడు పౌలు. మరి అలాగే ఈ రోజునేంటంటే మనం కూడా చేయాలని అనుకుంటాం. మేలైనది చేయాలని అనుకుంటాం మనం గూడా.
కానీ చేయలేకపోతాం. చూడండి మనం గమనిస్తే చాలా విషయాల్లో మేలైంది చేయాలనుకుంటాం చేయలేకపోతాం. ఈరోజు అంతా మంచిగుండాలి. ఎక్కడ పాపం ఉండకూడదు. నోటి మాట ద్వారా జాగ్రత్తగుండాలి. ఎవరిని దూషించకూడదు. ఏ విధమైన బూతు మాటలు గాని, ఇంకోటి గాని రాకూడదని స్ట్రాంగ్‌గా అనుకుంటాం. కానీ ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఎదురు వ్యక్తి మనని కోపం తెప్పించినా, లేకపోతే మనకున్న పరిస్థితిని బట్టో దూషించడమో, అనకూడని మాట అనేయడమో చేసేస్తాం మనం. పలకగూడని మాటలనమాట. అలాగే మన క్రియలు, మనం చేసే పనులు అలాగే ఉంటాయి. తలంపుల ఆలోచనలో గూడా ఏదో ఒక పాపం మనలో ఉంటానే ఉంటది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి మనల్ని బయటపడవేసి, మనల్ని మరి ఆ మరణం వరకు కూడా ఆ నీతిని ఏదైతే ఆయన నీతిమంతుడిగా చేశాడో, ఆ రక్తం ద్వారా కడిగి మనల్ని, ఆ నీతిని మనం మరణం వరకు కొనసాగించుకోవాలి అంటే, ఎవరి సహాయం తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభు సహాయమే. ఏ మనిషి దగ్గర ఇది దొరకదండి. మెడికల్ షాప్‌లో ఎళ్ళో, లేతే కిరాణా కొట్టులోకెళ్ళో, ఫ్రూట్ షాప్‌లోకెళ్ళి కొనుక్కునేది గాదు ఈ నీతి మనకి. ఓహ్! నీతి ఇస్తారయ్యా కొద్దిగా రూ. 100, రూ. 200 అడగలేం కదా! అది మనకి ఆ నీతి కొనసాగాలి. పాపము లేకుండా ఏదైతే ప్రభుకిష్టంగా, నీతిగా జీవించాలో అది ఎక్కడి నుంచి దొరుకుతది అంటే, అంగడిలో దొరికేది కాదది. ఖచ్చితంగా ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి మనం. కాబట్టి మనం ప్రభు దగ్గర అడిగి తీసుకోవచ్చు. అందుకే భక్తుడు అన్నట్లుగా, "నా దేవుని సహాయంతో నేను సైన్యాన్ని జయిస్తాను" అన్నాడు. కాబట్టి అపవాది యొక్క సైన్యము చాలా విస్తారంగా ఉంటది. ఏదో విధంగా మనల్ని నీతిలోంచి పక్కకు తప్పించి, మరి దేవుని మార్గంలోంచి పక్కకు తప్పించి, క్రీస్తు నుంచి మనల్ని దూరం చేసి, వాడు మనల్ని కిందకి ఆ పాతాళానికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తా ఉంటాడు నిత్యము. కాబట్టి వాడి యొక్క తంత్రాలు మనం ఎరిగిన వారమై, వాడి సైన్యం ఉంటది గదా! సైన్యాన్ని జయిస్తానన్నాడు భక్తుడు. వాడి సైన్యాన్ని మనం జయించాలంటే దేవుని సహాయం తీసుకోవాలి. రెండోదిగా ఏమంటాడంటే, నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలు దాటుతాను అంటాడు. ఈ ప్రాకారం అంటే ఏంటంటే, పాపం అనే ప్రాకారం ఉంటది. పెద్ద పెద్ద గోడలాగా ఉంటది ప్రాకారం. సో, అది దాటాలంటే మన వల్ల కాదు. ఈ పాపం గూడా అంతే గదా! పెద్ద ప్రాకారంలాగా మొత్తం అంతా గూడా ఇంత ఎత్తున అన్ని విషయాల్లో గూడా ఇది ప్రాకారంలాగా ఉంటది. గోడలాగా అన్నమాట. సో, దీన్ని మనం దాటాలి అంటే ఈ పాపం అనే ప్రాకారాన్ని దాటాలంటే ఖచ్చితంగా ప్రభు సహాయం తీసుకోవాల్సిందే. ఏ మనిషి గూడా మనకు సహాయం చేయలేడు. మన సహోదరులు అన్నో, తమ్ముడో, అక్కో వీళ్ళెవరు చేయలేరండి. అమ్మ, నాన్న ఎవరు చేయలేనిది ఓన్లీ ప్రభు మాత్రమే చేయగలరు. కాబట్టి ఆయన సహాయం తీసుకొని మనం సైన్యాన్ని జయించొచ్చు. అపవాది మనల్ని ఏదైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాడో, వాడి సైన్యము మనల్ని ఇబ్బంది పెడుతుందో వాడిని జయించొచ్చు. అలాగే ఆయన సహాయం తీసుకొని ఈ పాపం అనే ప్రాకారాన్ని దాటుతాం. దాటినప్పుడు మనకి ఖచ్చితంగా నీతి అనేది కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి భక్తుడు అన్నట్లుగా హ్మ్, నా దేవుని సహాయంతో సైన్యాన్ని జయిస్తాను. నా దేవుని సహాయంతో ప్రాకారము దాటుతానన్నాడు గదా! అలాగే మనము కూడా ఈ నా దేవుని సహాయంతోనే నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దబడగలను. నా దేవుని సహాయంతోనే ఆయనిచ్చిన నీతిని నేను మరణం వరకు కొనసాగించుకోగలను అని ధైర్యంగా పలకగలగాలి. ఆ మాట మనం పలకగలగాలి. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ మాట రైటే కదా! ఎగ్జాక్ట్‌లీ రైట్. మనం ఎవరినైనా సరే మనం ఈరోజు నేను మాత్రం నీతిమంతుడినే, ఈ వాక్యం నా కోసం గాదు అని అనుకుంటే మాత్రం మనం పొరపాటులో ఉన్నట్లే. ఎందుకంటే చెప్తున్నాడు గదా! నిలబడుతున్నాను అని అనుకున్న ప్రతి వాడు గూడా పడిపోకుండా చూసుకోవాలని వాక్యం జెప్తుంది. కానీ మనం అనుకుంటున్నాం అన్నమాట. చాలా నేను నీతిమంతుడిని. నాకు ఈ వాక్యం నాకు సంబంధం లేదు అని చెప్పి మనలో ఎవరైనా అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మన మన పొరపాటు, మన మిస్టేక్ అన్నమాట. ఎందుకంటే మనం నిలబడ్డామని అనుకుంటున్నాం గానీ ఖచ్చితంగా పడిపోయే స్థితిలో ఉన్నాం మన ఆత్మీయ జీవితంలో. అది చాలా సులువుగా అన్నమాట. అందుకే ప్రభు అనేది నీతి అంతా గూడా మీ నీతి నా ముందు మురికి గుడ్డలా కనిపిస్తోంది అంటున్నాడాయన. కాబట్టి మనం ఈరోజు మన నీతి ఎలా ఉంది ఏంటి? ఒకసారి మనం పరిశీలించుకొని వాక్యం అయిపోయిన తర్వాతైనా మోకరిస్తాం ప్రార్థించుకున్నప్పుడైనా ప్రభా నా నీతి పరిస్థితి ఏంటి? నేనెలా ఉన్నాను? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం చెప్తోంది. మరి నా నీతి ఎలా ఉంది ఈరోజు? నన్ను నేను పరీక్షించుకుంటానయ్యా. నీ సహాయంతో నేనేదైనా చేయగలను. నేను నీతిమంతుడిగా ఉండాలి. నువ్వేదైతే రక్తం చేత నన్ను కడిగావో, పరిశుద్ధుడిగా మార్చావో, నీతిమంతుడిగా తీర్చిదిద్దావో, ఈ నీతిని నేను మరణం వరకు కొనసాగించుకోవాలంటే నీ సహాయం నాకు ఖచ్చితంగా ఉండాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారండి. మరి ఆ నీతిని మనం మరణం వరకు కొనసాగించుకుందాం. ఆ కృప ప్రభు మనకి ఇవ్వాలని మనం ప్రార్థిద్దాం. రెండోదిగా ఇక్కడ చూడండి మళ్ళీ ప్రెజెంట్ క్రిస్టియానిటీ. ప్రస్తుత క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే రెండోది ఏమన్నాడంటే 11వ వచనంలోనే గ్రహించువాడు ఎవడునూ లేడు. రెండో మాట చూడండి. గ్రహించువాడు ఎవడును లేడు. గ్రహించడం అంటే అర్థము ఆహ్, తెలుసుకోవడం. విషయాన్ని తెలుసుకోవడం అన్నమాట. గ్రహించువాడు ఎవడును లేడు. సో, అది దేవుడు మాట్లాడతాడు. కానీ ఆ విషయాన్ని గ్రహించాలి మనం. మనం చాలా సార్లు అంటాం గదా! కొంతమంది సరిగ్గా మనం చెప్తుంటే ఎవరైనా వినలేదనుకో, "ఏంట్రా బాబు సరిగ్గా విను, గ్రహించుకో" అంటాం. అంటే విని విన్నదాన్ని అర్థం చేసుకోవడం. గ్రహించుకో అంటే. ఆ విన్నదాన్ని మనం లోపలికి తీసుకోవడం అన్నమాట. గ్రహించుకోవడం, అర్థం చేసుకొని. అలాగా గ్రహించువాడు ఎవడును లేడు. అంటే దేవుని మాటని ఆహ్
వినేవాడు కొంతమందున్నారు. విననివాడు అస్సలు లేడనుకోండి. ఈ వినేవాడు గూడా ఏం జేస్తారంట గ్రహించుకోడు వాడు. అంటే ఈ వాక్యాన్ని నేను తీసుకోవాలి. ఎందుకు ఈ మాట్లాడారు అని గ్రహించుకోవడం, ఆలోచించుకోవడం. ఈ వాక్యం ఇలా ఉంది. ఇలా చేస్తున్నాము. దీన్ని నేను గ్రహించుకోవాలి. సో, ఇది ప్రభు మాట్లాడారంటే అది మనం చేయాలి కంపల్సరీగా. ఆజ్ఞాతక్రమే పాపం కదా! కాబట్టి మనం ఆజ్ఞ అతిక్రమించకుండా ఈ విషయాన్ని నేను గ్రహించుకోవాలి అని గ్రహించువాడు కూడా ఎవరు లేరనమాట. తర్వాత ఏమన్నాడంటే దేవుని వెతకువాడెవడును లేడు. 11వ వచనంలో. దేవుని వెతకువాడెవడును లేడు. నిజమే అండి. దేవుని వెతికేవారు ఎవరుండరు. అసలు నిజమేంటి? దేవుడేంటి? ఈ మరణమేంటి? ఈ పుట్టడమేంటి? మరణమేంటి? మరి మరణం అంటే ఇలా మనకిష్టమైన వాళ్ళని దూరం జేస్తది. తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ డెత్ లైఫ్ ఉందా? ఏంటసలు? ఇవన్నీ ఆలోచించేవాడు ఎవడు లేడనమాట. అదే చెప్పేది. దేవుని వెతకువాడెవడు లేడు. అసలు దేవుడనే ఒక పవరు ఉన్నారు గదా! లేదంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? సూర్యుడు రావడం ఏంటి? ఇలా వెలుగివ్వడం ఏంటి? నైట్ అయితే చంద్రుడు రావడం ఏంటి? ఇలా ఎలా జరుగుతుంది? వర్షం ఏంటి? ఆకాశం నుంచి ఎలా పడుతుంది? ఎవరు కురిపిస్తున్నారు? ఎండెలా వస్తుంది? పంటలెలా పండుతున్నాయి? సృష్టి ఏంటి? ఇంత అందంగా సృష్టించిందెవరు? ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించరు. దేవుని వెతకువాడు ఒక్కడు లేడు. ఈ లోకంలో అనేక విషయాలు వెతుకుతారండి చాలామంది. ఇప్పుడు సైంటిస్ట్‌లున్నారు. వాళ్ళేంటి అన్ని రకాలు వెతుకుతారు. ఇదెలా వచ్చింది? అదెలా వచ్చింది? ఇదెలా తయారు చేయాలి? అదెలా తయారు చేయాలి? ఆకాశంలోకి ఎలా ఎళ్ళాలి? అంతరిక్షంలోకి ఎలా ఎళ్ళాలి? ఇవన్నీ చూస్తారు వాళ్ళు. సైంటిస్ట్‌లున్నారు వాళ్ళు. వాళ్ళు కానీ దేవుడిని వెతకరు వాళ్ళు. దేవుడిని వెతికేవాడు ఎవడు లేడు. ఇలా రకరకాల విషయాలు వెతుకుతారు. అలాగే చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యాపకం అన్నమాట. ఇప్పుడు ఈ సైంటిస్ట్‌లుంటే వాళ్ళకదే వ్యాపకం. సో, దాన్ని వెతుకుతా ఉంటారు వాళ్ళు. అలాగే ఇంక వేరే వేరే ఎవరైనా సరే వాళ్ళ వృత్తి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. దాన్ని వెతుకుతారు. దానిలో కంపల్సరీగా. ఇప్పుడు గోల్డ్ షాప్ అబ్బాయి ఉన్నాడనుకోండి. గోల్డ్‌కి సంబంధించి, దానికి సంబంధించి ఏది వెతకాలి ఏంటో చూస్తాడు. ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ వృత్తి చొప్పున వాళ్ళు వెతికేవారుగా ఉంటారు గానీ, దేవుణ్ణి వెతికేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఇదంతా ఏంటసలు? నిజమేంటి? ఓహ్! నిజం ఏమన్నా ఉందా? ఒక దేవుడనేవాడు ఉన్నాడా? ఉంటే కదా! ఉంటే ఎవరైనా అసలు నిజం ఎవరు అని చెప్పి వెతికేవాళ్ళు ఈరోజు ఎవరు కనిపించట్లేదు. అందుకని దేవుని వెతకువాడు ఎవడును లేదు. సో, ఆయన్ని గుర్తించడం, ఆయన నిజమని చెప్పడం మనం పాంప్లెట్స్ కూడా పంచుతా ఉంటాం స్వార్థ పత్రికలు. సో, ఆ నిజమేంటి? నిజమెవరు? మనం ఏంటి? మరణం ఏంటి? ఇవన్నీ రాసి మనం పంపుతాము. కానీ వాళ్ళు కొంతమంది మాత్రమే అది రిసీవ్ చేసుకుంటారు. కొంతమంది వెతకలేరు వాళ్ళు. సో, అంటే దేవుని వెతికే మనసు కావాలి. ఈ లోకంలో చాలా విషయాలు ఆకర్షిస్తా ఉంటాయి గదా! మనిషికి హృదయానికి. ఈ ఆకర్షణలకి లోనైపోతారే గానీ, దేవుని మీద దృష్టి పెట్టి అసలు కాన్సెప్ట్ దేవుడే కదా! మరి ఆయన అసలు ఎవరు? నిజమంటే ఎవరు? ఆ దేవుడు ఉండబట్టే కదా మనం ఈరోజు ఇలా బతుకున్నాం. ఆ దేవుడిస్తే కదా మనకు వర్షమొస్తుంది. ఆ దేవుడిస్తే కదా మనకి ఇవన్నీ వచ్చినియి అని దేవుడి మీద కాన్సంట్రేషన్ చూపించేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. ఎందుకంటే ఈ లోకంలో చాలా విషయాలు ఆకర్షిస్తా ఉంటాయి గదా! మనల్ని చాలా ఆకర్షించేవి చాలా ఉంటాయి ఈ లోకంలో. సో, ఈ ఆకర్షించే విషయాల మీద దృష్టి పెడతారే గానీ, దేవుడిని నిజముగా వెతికేవాడు ఎవడూ లేడు. ఎవ్ అయ్ అసలు అసలు నిజమైన దేవుడెవరు? ఆయన్ని వెతకాలి. ఆయన్ని మనం కనుగొనగలమా? మరి ఆ దేవుడిని మనం చూడగలమా? అసలు మన సృష్టికర్త ఎవరు? మనం సృష్టించిందెవరు? ఈ మరణమేంటి? ఈ జననం, మరణం వీటన్నిటి గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరనమాట. అంటే అంత టైం ఉండదు వాళ్ళకి. అంత టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ లైఫ్‌లో భౌతికమైన విషయాల మీద దృష్టి ఉంటది. ప్లస్ భౌతికమైన విషయాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉండడం వల్ల గూడా ఈ ఆత్మీయమైన విషయం మీద దృష్టి పెట్టలేరు వాళ్ళ దృష్టంతా గూడా. ఎంతసేపు ఈ భౌతికమైన విషయాలు, లోకంలో ఆకర్షించే విషయాలు వీటి మీద వీళ్ళు దృష్టి పెట్టడం వల్ల దేవుని వెతికేవాడు ఎవడూ లేడని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నిజమే పౌలు రాసినట్లుగా ఈరోజు దేవుని వెతికేవాడు ఎవడు లేడు. ఒకవేళ మనలాంటోళ్ళు చెప్పిన సువార్త ఇదిగో నిజమైన దేవుడు ఈయన. పోనీ అప్పట్లాగా వెతకపోయినా ఇప్పుడు మనలాంటోళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా వదలకుండా ఇదిగో యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అని వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం మనం చాలా వివరంగా. అంటే వాళ్ళు ఇంక వెతకవలసిన అవసరం లేకుండానే మనలాంటోళ్ళు చెప్తాం. ఇది అని. అట్లా కనీసం చెప్తే కూడా విని వాళ్ళు గ్రహించుకునేవాడు ఎవడు లేడన్నాడు గదా! పైన అలాగే గ్రహించేవాడు లేడు. సో, ఇదా మరి పరిస్థితి? దేవుడు ఇలా ఉంటాడా? అని చెప్పి వాళ్ళు ఆహ్, విని వదిలేస్తారే గాని ఇక గ్రహించుకునే పరిస్థితి కూడా ఉండదన్నమాట. కాబట్టి దేవుడిని వెతుకువాడు ఎవడు లేడంటున్నాడు. ప్రెజెంట్ అలా ఉంది పరిస్థితి. నెక్స్ట్ ఏమన్నాడో తెలుసా? అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. ఎంత చక్కటి మాటలండి ఇవన్నీ. నిజమే ఇవన్నీ మనకే వర్తిస్తాయి అన్నీ గూడా. అందరూ త్రోవ తప్పిపోయారు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి. అందరూ తోవ తప్పారండి. ఎవ్వరు కరెక్ట్ వేలో ఎళ్ళట్లేదు. ఇప్పుడు యేసుప్రభు తెలియనివాడు తోవ తప్పే ఉన్నాడు. వాడు ఏదో ఒక దారిలో వెళ్తున్నాడు. ఏదో ఒకటి భజన చేస్తున్నాడు. ఆ విగ్రహమే దేవుడు అనుకుంటున్నాడు. యేసుని గమనించట్లేదు. యేసుని వెతకలేకపోతున్నాడు. నిజాన్ని ఎతకలేకపోతున్నాడు. వాడు పక్క దారిలోనే ఉన్నాడుగా ఆల్‌మోస్టు. వాడు తోవ తప్పే ఉన్నాడు. వేరే తోవలో వెళ్తున్నాడు. యేసు మార్గంలో లేడు. ఆయనేమో యోహాను సువార్త 14:6లో నేనే మార్గం అని చెప్తున్నాడు. సో, ఆయన మార్గంలో ఉన్నవాడు మాత్రమే పరలోకం చేరుకుంటాడు. ఆయన మాత్రమే సర్వలోక మానవాళి కోసం ప్రాణం ఇచ్చాడు, రక్తం కార్చాడు.
మరి ఆ విషయం తెలీదు గదా చాలా మందికి. సో, అందుకని త్రోవ తప్పిపోతున్నారు చాలా మంది. సో, సరైన త్రోవలో లేరు. సరే వాళ్ళు అన్యులైన వాళ్ళు వాళ్ళకి తెలీదంటే అనుకోవచ్చు. క్రైస్తవులైన వాళ్ళకి తెలుసుగా ఇప్పుడు త్రోవలోకొచ్చేసారుగా వీళ్ళు. ఆయన ఆహ్, త్రోవలోకొచ్చారు. ఆయనే మార్గం అని చెప్తే నమ్మే కదా మనందరం వచ్చాం. మరి త్రోవలోకొచ్చిన వాళ్ళు గూడా త్రోవ తప్పడం ఎందుకు మళ్ళీ? త్రోవలోకొచ్చినోడు గూడా మళ్ళీ త్రోవ తప్పుతాడు. అంటే వీడేం జేస్తాడు? యేసు నిజమైన దేవుడని నమ్మాడు. ఈ మార్గంలో వెళ్తే ఈయనే మన కోసం ప్రాణం ఇచ్చాడు, రక్తం కార్చాడు. ఈ మార్గంలో వెళ్తే మనం పరలోకానికెళ్తాం అని తెలిసిపోయింది. త్రోవ తెలిసిపోయింది వాడికి మార్గం ఏంటనేది. కానీ మార్గంలోకొచ్చాక గూడా వాడు త్రోవ తెలిసినాక గూడా వాడేం జేస్తాడంటే మళ్ళీ తప్పిపోతాడు. మళ్ళీ వీళ్ళకి అన్ని సంబంధించిన ఆచారాలుంటాయిగా మళ్ళీ అవి గావాలి వాడికి. మరప్పుడు మళ్ళీ త్రోవ తప్పినట్టేగా. యేసు మార్గంలోకొచ్చాక ఆయన మాత్రమే ఉండాలి దేవుడిగా. మళ్ళీ ఇప్పుడు పాత వదిలేసిన అన్ని సంబంధించిన ఆచారాలు, పద్ధతులు మళ్ళీ అవన్నీ చేశాడనుకో మరి ఆ మార్గంలోనే ఉన్నట్లుగా. కాబట్టి త్రోవ తప్పిపోయారు. అందరినూ త్రోవ తప్పారు. చూడండి ఈడు పర్ఫెక్ట్‌రా క్రైస్తవుడు అని అనుకోవడానికి లేదు ఎవరిని. వాడు కరెక్ట్‌గా మంచిగున్నాడురా అని అనుకుంటే బూతు మాట్లాడేస్తాడు. చాలా దారుణంగా. మనం చూడు ఆశ్చర్యపోతాం మనం. అమ్మో! ఈడింత పర్ఫెక్ట్ అనుకున్నానురా ఇలా బూతులు మాట్లాడతాడా? ఈ క్రైస్తవుడా? అంటే త్రోవ తప్పినట్టేగా వాడు. వాడు బూతులు మాట్లాడి త్రోవ తప్పినట్టే కదా! పాత జీవితంలోకి పోయినట్టే మళ్ళీ. అలాగే వీడు ఈవిడ కరెక్ట్‌రా చాలా భలే ఉంటది ఈవిడ. మంచి ఆత్మీయ జీవితం అని మనం అనుకుంటాం. అయితే ఆవిడ ఏదో ఒక విషయంలో మళ్ళీ మిస్టేక్ జేస్తది. ఏదో ఒక విషయంలో. మరి ఆహ్, వదిలేస్తది ఆభరణాలన్నీ నాకొద్దివి దేవుడి కోసమని. మళ్ళీ ఎవరన్నా పెట్టుకోమని చెప్తే పెట్టేసుకోవడం. ఏదో ఫంక్షనే గదా! చిన్న ఫంక్షనేగా పెట్టుకోమని పెట్టేసుకోవడం. అంటే దేవుని కోసం ఒక మాటిచ్చాము, సమర్పణ జేసుకున్నాం, దాన్ని ఫాలో అవ్వాలి. అంటే బంధువుల దగ్గరికెళ్ళినప్పుడు మారిపోవడం, లేతే ఆచార పద్ధతులు వాళ్ళు చేయమన్నప్పుడు చేయడం, స్నేహితుల్ని, బంధువుల్ని అలా కాంప్రమైజ్ అయిపోయే బ్యాచ్ ఉంటది. మరి వీళ్ళందరూ త్రోవ తప్పినట్లేగా వాళ్ళు. త్రోవలోకొచ్చినోళ్ళు గూడా త్రోవ తప్పుతారు. ఇప్పుడు అన్యులైన వాడున్నాడు. అసలు వాడికి త్రోవే తెలీదు. యేసు దేవుడని నమ్మట్లేదు వాడు. వాడసలు త్రోవలోనే లేడు. పూర్తిగా త్రోవ తప్పే ఉన్నాడు. పక్క మార్గంలోనే, తప్పుడు మార్గంలోనే వెళ్తున్నాడు. ఓకే. వాళ్ళ గురించి. మరి క్రైస్తవులయ్యుండి మనమేం చేస్తున్నాం? మనం త్రోవ తెలుసుకున్నాంగా. ఈయనే మార్గం అని తెలుసుకున్నాంగా. త్రోవ తెలుసుకొని గూడా మళ్ళీ మనం చేసే పనుల ద్వారా మనం ఏదైతే దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తామో, మళ్ళీ అన్ని సంబంధించిన ఆచారాలు, మళ్ళీ పాత రోత జీవితంలోది. ఏదో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. అంతే గదా! ఈ కుక్క అంతే అలాగే జేస్తది. మళ్ళీ మనం పాత దానికి వదిలేసొచ్చిన దాని జోలికి మళ్ళీ వెళ్ళడం అన్నమాట. వెళ్తే మరి అదే కదా! మళ్ళీ త్రోవ తప్పినట్టేగా మనం. కాబట్టి ఇక్కడ పౌలేమంటాడంటే, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. చూసారా ఎంత మాట అనేసాడో? పనికిమాలిన వాళ్ళు. వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదన్నమాట. ఉట్టి పనికిమాలినోడురా అంటాం మనం. మనం తిట్టేటప్పుడు అంటాం కదండీ కొంతమందిని ఒట్టి పనికిమాలినోడని. అట్లాగా అట్లాగా వాడేంటంటే పనికిమాలిన వాడయిపోయారు. అందరూ త్రోవ తప్పినోళ్ళందరూ పనికిమాలిన వాళ్ళయిపోయినట్టే. ఎందుకంటే వాడి పని లే వాడి వాడి వల్ల ఏ పని లేదు. ఏ ఉపయోగం లేదు వాడు. పనికిమాలిన వాడంటే అదే గదా అర్థం. వాడి వల్ల ఏ ఉపయోగం లేదు. సో, ఇలా తోవ తప్పిన వాడు యేసు నిజమైన దేవుడు. ఆయన యోహాను సువార్తలో చెప్తున్నా నేనే మార్గమని, ఆయన మార్గంలో వెళ్తేనే పరలోకం ఉంటది. ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడు, రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా కడగబడితేనే పరలోకం అన్నీ తెలుసుకున్నాడు వీడు. అన్నీ తెలుసుకొని గూడా మళ్ళీ తోవ తప్పుతాడు. సో, తోవ తప్పినోడిని ఏమని పిలుస్తాడు? ఇక దేవుడు తిట్టడం తప్ప పనికిమాలినోడని తిట్టాడు. నీ వల్ల ఏ ఉపయోగం లేదనమాట. దేవుడికి ఏం ఉపయోగం ఉండదు అట్టంటాడు వల్ల వాడికి ఏ ఉపయోగం ఉండదు. యేసుని నమ్మినా ఉపయోగం లేదు. త్రోవ తప్పాడుగా ఇంకేం ఉపయోగం ఉంటది? కాబట్టి అందరినూ త్రోవ తప్పారు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితమే మరి ఈ మాటలన్నీ కూడా రాసాడు పౌలు. ఇయన్నీ కూడా ఇప్పుడు నిజమే గదా! ప్రెజెంట్ క్రిస్టియానిటీ ఆయన చెప్పిన మాటలో ఏది పళ్ళుబోదు. అందరూ త్రోవ తప్పినోళ్ళే. ఒక్కడు గూడా సరైన మార్గంలో లేడు. చాలా మంది నేను యేసు మార్గంలోనే ఉన్నాగా, యేసుతోనే ఉంటానుగా రైటే. కానీ నువ్వు చేసే పనులు సరిగ్గా లేవనుకో మరి త్రోవ తప్పినట్టే నువ్వు. నువ్వు యేసు మార్గంలో ఉన్నావు. మళ్ళీ పాత వదిలేసిన జీవితంలో సిగరెట్ అలవాటుంటే సిగరెట్‌కెళ్తావు. మందలవాటుంటే మందుకెళ్తావు. ఈ అమ్మాయిలతో చాటింగు ఇట్లాంటి పనికిమాలిన విషయాలు చేస్తుంటే అయి చేస్తావు మళ్ళీ. మళ్ళీ ఏది వదలవే. ఈ సినిమాలు వదలవు, సీరియల్‌లు వదలవు, ఫోన్‌లో చెత్త ఇవంతా వదలవు గదా! మళ్ళీ పాత బూతులు, పాత రోత జీవితంలో ఉన్నాయి గదా! అవన్నీ గూడా. మళ్ళీ పాత జీవితంలో కోపం వదలవు, ద్వేషం వదలవు, అసూయ వదలవు, అహంకారం వదలవు, గర్వం వదలవు, టన్నులు టన్నులు ఇగో వదలవు. టన్నులు టన్నులు ఉంటది ఒక్కొక్కడికి ఇగో. అసలు ఆ ఇగో చచ్చిపోయిందే లేదు ఎవ్వడికి గూడా. పేరుకి మాత్రం క్రైస్తవుడని చలామణి అయిపోతాడు. ఆ ఇగోలు చావనప్పుడు ఇగో చావకపోతే అసలు ఎట్లాగండి? మనం చచ్చిపోయిన వాళ్ళమని చెప్తున్నాడు గదా! వాక్యంలో. పౌలు అదే చెప్తాడు. నేను చనిపోయిన వాడిని. నీకు బతుకుతుంది నేను కాదు. నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డానని చెప్తున్నాడు. మరి టన్నులు టన్నులు ఇగో పెట్టుకుంటాడు ఒక్కొక్కడు. చిన్న చిన్న విషయాలకి ఇగో పడిపోతాడు. వాడు ఫోను చేయలేదా? నేనెందుకు జేయాలి? వాడు మాట్లాడేదా? నేనెందుకు మాట్లాడాలి? వాడు అట్టున్నాడా? నేనెందుకు? ఇవి మాట్లాడితే ఇవి ఇంత ఇలా ఉంటే ఇంకా ఇగో అంతలా పెట్టుకొని మనం త్రోవ తప్పిన వాళ్ళం కాకపోతే ఏమవుతామండి? పేరుకి మాత్రం యేసు మార్గంలోనే ఉన్నావు నువ్వు. యేసు యేసు అనే అంటున్నావు. కానీ ప్రభువా! ప్రభువా! అన్నాడు పరలోకం చేరుకోడు. నీకు మనసులో ఇవన్నీ ఉన్నాయి కానీ త్రోవ తప్పావు అంతే. త్రోవలో ఉన్నాననుకుంటున్నావు గానీ త్రోవ తప్పావు. అందరూ త్రోవ తప్పారు చెప్తున్నాడు. ఏకముగా అందరూ పనికిమాలిన వాళ్ళైరి.
ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి పౌలు. నిజమే పనికిమాలిన వాళ్ళం. ఏం ఉపయోగం ఉండదు. మనం గనుక అదే త్రోవలో ఉన్నామని ఫీల్ అవుతూ, మనం గనుక త్రోవ తప్పి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉంటే, మనం పనికిమాలిన వాళ్ళ కిందే లెక్క. అందుకని అందరినూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారైరి అని 12వ వచనంలో చెప్తా ఉన్నాడు. తర్వాత 12వ వచనంలో రెండో పార్ట్‌లో ఏమంటాడంటే, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు. మేలు చేసేవాడు లేడు. ఎవరు చూసినా కీడు ఆలోచనలు కీడే. పక్కనోడు బాగుపడితే వీడు చూడలేడు. పక్కనోడు మంచిగుంటే ఈడు చూడలేదు. పక్కనోడు నాశనం అవ్వాలని కోరుకుంటాడు. దేవుడేం చెప్తున్నాడు? నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చెయ్యి. నీ శత్రువునేమో నిన్ను ప్రేమించు. వాడి ఇంటికొస్తే గనక భోజనం పెట్టు వాడికి. ఇయన్నీ చెప్తున్నాడు ప్రభువేమో. మరి చేసే పనులేంటి క్రైస్తవులు? క్రీస్తు చెప్పింది చేయడమే గదా! క్రైస్తవులు చేయాల్సింది. ఏమీ చేయడు ఒక్కడు గూడా. చూడండి మేలు చేయవాడు ఎవడు లేడు. మేలు చేసేలే చిన్న చిన్న విషయాలు కూడా మేలు చేయలేకపోతారండి. మన సహోదరికి మన 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 తోటి సహోదరికి బాగోలేదు. ఆళ్ళ కోసం ప్రార్థన చేయడం, లేదంటే వాళ్ళ కోసం ఏదైనా ఆర్థికంగా ఇబ్బందుంది. ఆర్థికంగా మనం సహాయం చేయడం. అట్లా చిన్న చిన్న విషయాలు మేలు చేయవాడు. వాడికి బాగోనప్పుడు కాస్త కాల్ చేసి పలకరించడం గానీ, ఇలా వాడికి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనోళ్ళు మేలు చేయాలి. వాళ్ళకేదో ఒక మేలు చేయాలి. కీడు చేయకూడదు. చాలా మంది కీడు చేసేవాళ్ళు ఎక్కువుంటారు. పక్కనోడు బాగుపడుతున్నాడా వాడికి కీడు చేయాలిరా. వాడి ఉద్యోగాన్ని వాడు ఉద్యోగానికెళ్తున్నాడా? వాడి ఉద్యోగం పోవాలిరా. వాడు మంచిగా డబ్బు సంపాదిత్తన్నాడా? వాడికి ఉద్యోగం ఉండకూడదురా. వాడికి ఏదో ఒకటి జరగాలిరా. వాడు కారు కొనుక్కున్నాడా? అబ్బెబ్బే! మనం కారు కొనుక్కోలేకపోయాం. ఎంతసేపు ఇదే. పక్కనోడు బాగుపడితే చూడలేకపోవడం, వాడికి మేలు చేయడం. మేలు చేయకపోతే చేయపోయాం. కీడు గూడా గదా! వాడికి కీడు గూడా చేసేలాగా చాలా మంది ఇలాంటి పనికిమాలిన ప్రార్థనలు గూడా చేస్తా ఉన్నారు చాలా మంది. అందుకని మేలు చేయవాడు ఎవడు లేడు. ఒక్కడైనను లేడు. ఒక్కడు గూడా లేడు అంతే. వాక్యం చెప్తుంది గదా! ఒక్కడు గూడా లేడు. అలా ఉంది పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం మేలు చేసే వాళ్ళంగా ఉన్నామా లేదా? ఇతరుల కోసం మనం మేలు చేస్తున్నామా లేదా? అది గూడా మనం గమనించుకోవాలి. గమనించుకుని దాని ప్రకారం మనం ముందుకెళ్ళాలి. ఒక్కడేం లేదు. తర్వాత 13 వచనంలో ఏమంటాడంటే, వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. గొంతుకేంటంటే తెరిచిన సమాధి. అంటే ఇప్పుడు ఈ గొంతుకుంటది చూసారా? దీని నోరు కంట్రోల్ లేదు. ఈ క్రైస్తవులు అనే వాళ్ళకి నోరు కంట్రోల్ లేదు. నోరు ఏది పడితే అది మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం. ఇదివరకు జీవితంలో ఎట్లున్నాడో ఇప్పుడు అలాగే ఉంటాడు వాడు. గొంతుకు అందుకే తెరిచిన సమాధంట. సమాధి తెరవబడిందనుకోండి దానిలో పడేత్తారు గదండీ! ఇప్పుడు చనిపోయిన వ్యక్తులుంటారు. వాళ్ళకేం జేత్తారు? సమాధి తెరిసి రెడీగా పెడతారు. వీడిని తీసుకెళ్ళి దానిలో పడేత్తారు. చనిపోయిన వాడు అంతే గదా! అందుకే ఇక్కడ ఏమన్నాడంటే నోరుందే వాడి గొంతుక తెరిచిన సమాధి. నేటి క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే వాడి నోరు అదుపు లేదనమాట. గొంతుకు ఎలా ఉందంటే తెరిచిన సమాధిలాగా ఉంది. ఓ సమాధి తెరిచి దానిలో పడేస్తారు కదా! అట్లాగనమాట. అంటే వీడి నోరు సరిగ్గా లేక వీడు సమాధిలో పడిపోయే పరిస్థితి వచ్చిద్దనమాట. అందుకని గొంతు తెరిచిన సమాధి అంటాడు. తెరవబడిన సమాధి ఎలా ఉంటది? ఇక ఆ నోరు అంతే. నోరు తెరిచారంటే చూడండి కొంతమంది క్రైస్తవులు మామూలుగా అసలు మాట్లాడలేరు. మంచిగా మాట్లాడడమే రాదు. క్రీస్తు వల్లే ఇప్పుడు ప్రతి విషయంలో ఏమన్నాడు? అపోస్తలుడైన పౌలేమంటాడంటే, "నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి" అంటున్నాడు. సో, మరి క్రీస్తుని పోలి నడుచుకునేవాడు ఒక్కడు లేడు. ఆయన ఇలా మాట్లాడతాడా? ఆయన నోరు దూషిస్తాడా? ఎవరినైనా ద్వేషిస్తాడా? ఎవరినైనా నోటికొచ్చినట్టు మాట్లాడతాడా ఆయన? మరి ఆయన పోలి నడుచుకునేవాడు ఒక్కడు కనిపించట్ల. పౌలులాగా అందుకే ఎవడు చెప్పలేడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేవాడు ఒక్కడు లేడు. ఎందుకంటే గొంతుకేంటంటే తెరిచిన సమాధి. వాడి గొంతుకులు అంతేనండి తెరిచిన సమాధులు. ఏ మాత్రం నోరు మూత పడవు. ఏది పడితే అది మాట్లాడడమే. ఎంత మాటైతే అంత మాట మాట్లాడడం. అది భూతవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. అందుకే యాకోబు చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. "అరే బాబు నోటిని, నాలుకని అదుపు చేసుకోండి. ఆ నాలుక చిన్న అవయవమే మన శరీరంలో అన్నిటికన్నా. కానీ అది చాలా డేంజరస్. అది తీసుకెళ్ళి మన నరకంలో పడేస్తది" అని జెప్తున్నాడు. కానీ ఈరోజు అంతలాగా హెచ్చరించినా అసలు బైబిల్ చదివేవాడు ఎవడున్నాడు? బైబిల్ చదివితే ఈ వాక్యాలన్నీ తెలిసేది. ఇలా అంటున్నాడురా నాలుక గురించి బాబోయ్! నేను నోరు జాగ్రత్త పెట్టుకోవాలిరా అని. ఇది ఇప్పుడు పౌలేమంటాడు? నాలుక నోరు తెరిచిన సమాధి అంటున్నాడు. బాబోయ్! నోరు నిజమే కంట్రోల్ పెట్టుకోవాలి. బిఫోర్‌లో యేసుప్రభు నా జీవితంలో లేనప్పుడు ఎలా ఉన్నానో అలాగే మాట్లాడేస్తున్నానేంటి నేను? అసలు మాట తీరులో ఏమైనా మార్పుందా? కొద్దిగానే మాటలో ప్రేముందా? ప్రేమ కనపరచగలుగుతున్నానా? ఇవి ఆలోచించుకుంటే ఎవడికాళ్ళకి అర్థమవుతది. ఎవరు ఆలోచించుకునే పరిస్థితి లేదు. అందుకే అంటున్నాడు గదా! ఆళ్ళ క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే వారి గొంతుక తెరిచిన సమాధి. అంతే తెరవబడిన సమాధి ఎలా ఉంది? దానిలో ఒక సమాధి తెరవబడిందంటే ఏంటర్థం? దానిలో వెళ్ళవే అన్నమాట. ఇక వాడిని దానిలో పెట్టి పూడ్చి పడేయాలి సమాధి. అలాగా వీళ్ళ గొంతులు అలా అయిపోయినియి. వాళ్ళ గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు. చాలా జాగ్రత్త నాలుకతోటి. మోసం. నోరు తెరిస్తే అబద్దాలు క్రైస్తవులు. ఎవ్వడిని నమ్మడానికి లేదు. నోరు తెరిస్తే అబద్దాలు. డబ్బుల విషయాల్లో అబద్దాలు, ఎళ్ళే విషయాల్లో అబద్దాలు, పలానా పని చేస్తానంటాడు చేయడు. పలానా ఉద్యోగం విషయంలో అబద్ధము. పలానా డబ్బుల విషయంలో మోసము. అబద్ధం చెప్పేవాడు మోసం చేస్తున్నట్టే గదండీ! అబద్ధికుడు. ఇప్పుడు అపవాది గురించి దేవుడు ఎన్నో సార్లు చెప్తాడు. వాడు దుష్టుడు, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు అని జెప్తాడు. ఒక అబద్ధం చెప్పేవాడు ఒక వ్యక్తికి అబద్ధం చెప్తున్నాడంటే మోసం చేసినట్టు అతన్ని. ఆ వ్యక్తిని మనం మోసం చేసినట్లు. అలా మోసగాళ్ళనమాట వీళ్ళు.
అందుకనే నాలుక ఎలా ఉందంటే, నాలుకతో మోసము చేయుదురు. ఎందుకంటే నాలుకతో అబద్ధం చెప్తాడుగా వాడు. అబద్ధం చెప్పిన ప్రతి ఒక్కడు మోసగాడే. అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే వాడు ఎదురోడిని మోసం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం నేను అడిగాను ఇట్లా అని. లేదు అబద్ధం చెప్పాడు వాడు. అది మోసమే కదా! ఇప్పుడు అంతే కదా మరి. అలాగా మనకి ఆ మోసం అనేది చేయకూడదు. అది అప్పుడు కూడా అంతే కదా! అపోస్తలుని మోసం చేశారు. వాళ్ళు అమౌంట్ తీసుకొచ్చి సప్పిర ఇంత అమౌంట్ ఇంత అంటే కాదని చెప్పి మోసం చేస్తారు. వెంటనే చనిపోవడం కూడా మనం చూస్తాం. కానీ ఈరోజు అది చదివి కూడా వాక్యము ఏ మాత్రం కూడా భయం ఉండదు క్రైస్తవులకి. వాక్యం చదివేవాడు అస్సలు లేడు. పోనీ చదివినోడు కూడా ఏమైనా భయపడతాడా వాక్యం చూసంటే భయపడ్డు. సో, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. ప్రెజెంట్ క్రిస్టియానిటీ పరిస్థితే రాస్తున్నాడు పౌలు. చాలా బాధగా రాస్తున్నాడు. భారంతో రాస్తున్నాడు. సేమ్ రోమా పత్రికే కాదు. ఈరోజు మనకు పరిస్థితి అంతే. అందులో ఏ సందేహం లేదు. ప్రెజెంట్ క్రిస్టియానిటీకి ఎగ్జాక్ట్‌లీ ఆ మాటలన్నీ వర్తిస్తాయి. ఒక్క మాట కూడా తీసిపోవడానికి లేదు. పోన్లీ ఈ ఒక్క పాయింట్ మనకు గాదురా రోమా సంఘానికి మాత్రమే. ఈ ఒక్క పాయింట్ మనకు కాదురా రోమా సంఘానికి మాత్రమే అనుకోవడానికి ఏదన్నా ఉందా? ఏదీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, గొంతుక తెరిచిన సమాధిలాగా కాకుండా నోరు అదుపులో పెట్టుకొని మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు. మితముగా మాట్లాడేవాడు మంచోడు. విస్తారమైన మాటలో దోషం ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఎవరితోనైనా సరే ఫోను మాట్లాడినా ఇంకోటని అనవసరమైన సొల్లు పెట్టకుండా కావాల్సినంత వరకు మాత్రమే మాట్లాడుకుంటే అది మనకి అందరికి గూడా మంచిదనమాట. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మాటలు కంటిన్యూ చేయడం మొదలుపెట్టావో, విస్తారంగా మాట్లాడుతున్నావో ఆటోమేటిక్‌గా నీ మాటలో దోషం వచ్చిద్ది. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఆ తర్వాతే గొంతుక తమ నాలుకతో మోసం చేయకుండా, నాలుక అదుపులో పెట్టుకుంటే సరిపోద్ది మనం. ఏది పడితే అది మాట్లాడకుండా నాలుక జారకూడదు. నాలుక జారకూడదు. నోరు జారకుండా, నాలుక జారకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. వారి పెదవుల కింద సర్ప విషమున్నది. పెద పెదవుల కింద ఏముందంటే సర్ప విషం. అంటే దాచుకుంటది. ఈ ఈ సర్పం ఉంది చూసారా? సర్ప విషం అని ఎందుకన్నానంటే అది లోపలుంటది విషం. టైం వచ్చేటప్పుడు కాటేస్తది. అప్పుడు ఆ కాటేసినప్పుడు ఏమైద్ది? దాని కోరలోంచి విషం ఖచ్చితంగా అవతల వ్యక్తిలోకెళ్ళిపోద్ది. ఆ కోరల్లోంచి విషమే పంపించేస్తది అవతల వ్యక్తికి. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడతారే నోరు తెరిచిన సమాధి. వాళ్ళు ఎలాగైతే నాలుకతో మోసం జేస్తారు వీళ్ళున్నారు గదా! వీళ్ళ పెదవుల కింద ఏముందంటే సర్ప విషం ఉంది. వీళ్ళు గూడా లోపల దాసుకుంటారు పెదవుల కింద. ఈ టైం వచ్చినప్పుడు విషం కక్కుతారనమాట. ఇక అప్పుడు ఆళ్ళ మాటలుంటాయి కత్తిపోటు వంటి మాటలు. అదే గదా! సామెతల్లో జెప్తాడు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు. ఒక కత్తి పొడిస్తే ఎంత నొప్పొచ్చిద్దండి భౌతికంగా పెయిన్ అది. అలాగే ఈళ్ళు మాట్లాడే మాట ఉంటది చూసారా? విపరీతమైన పెయిన్ అన్నమాట. నొప్పొచ్చిద్ది మనకి. అంతలా మాట్లాడతారు. అరే! ఈళ్ళు క్రైస్తవులా? వీళ్ళు గూడా ఇట్లా మాట్లాడతారా? అనేంత స్థాయిలో అన్నమాట. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు వీళ్ళు. అందుకని పెదవుల కింద ఏముందంటే విష సర్పం. ఏమన్నాడు అది? పెదవుల కింద ఏముందంటే సర్ప విషం ఉన్నది. అదే పాముకి ఎలాగైతే విషం ఉంటదో, అలాగే వీళ్ళ పెదవుల కింద విషం అన్నమాట అది. విషాన్ని ఉంచుకుంటారు. టైం వచ్చినప్పుడు అది ఎలాగైతే కోరల ద్వారా ఎదుటి వ్యక్తిలోకి దించిద్దో, అలాగే వీళ్ళు గూడా సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని చిందుతారు. పైకి మాత్రం చాలా మంది నవ్వుతూ మాట్లాడినట్లే, పెదవుల మీద నవ్వున్నట్లే ఉంటది. కానీ లోపలంతా ఇదనమాట. సో, ఇలాంటి వాళ్ళు పైకోటి, లోపలోటి మాట్లాడే వాళ్ళని దేవుడేమంటాడంటే వేషధారులారా అంటాడు. దేవునికి ఏదైనా ఇష్టమవుతది గానీ వేషధారితనం నచ్చదనమాట. పైకోటి, లోపలోటి అస్సలుండకూడదు. ఏదుంటే అది ఫ్రాంక్‌గా మాట్లాడడం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ప్రతి క్రైస్తవుడు అంతే. అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. కానీ వీళ్ళేం జేస్తారంట పెదవుల కింద సర్ప విషం అనమాట. ఆ విషం పెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఎలాగైతే పాము ఎదురోళ్ళ మీద ఏసుద్దో, అలాగే సమయం వచ్చినప్పుడు ఇంక నోటి మాటలు మొదలెడతారనమాట మాట్లాడడం. ఇంక వాళ్ళ మాటలు మనం తట్టుకోలేం. తట్టుకోలేనంత స్థాయిలో మాట్లాడతారు. సో, మనము మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఇన్ని చాలా విషయాలు చెప్తున్నాడు గాబట్టి, మనం గూడా ఈటిలో ఏమన్నా చేస్తున్నామా? మన గొంతుకు ఎలాగుంది? మన నాలుక ఎలా ఉంది? మనం కూడా పెదవుల కింద ఏమైనా సర్ప విషం పెట్టుకున్నామా? లోపల ఒక మాట, బయట ఒక మాట మాట్లాడుతున్నామా? అన్నీ చెక్ చేసుకోవాలి. ఈరోజు మన పాయింట్స్ అన్నీ మన జీవితంలో మనం. తర్వాత 14లో ఏమన్నాడంటే, వారి నోటి నిండా శపించుటయు, పగయు ఉన్నాయి. అబ్బా! ఎంత ఘోరమైన మాటలో చూడండి. ఆ నోట్లో ఏముంటదంటే శపిస్తారు. క్రైస్తవులేంటి చాలా మంది శపిస్తారండి. నేను చాలా సార్లు చూసాను. కింద దుమ్ముంటది చూసారా? అన్యులు ఎలాగైతే చేస్తారో ఆ దుమ్ము తీసి అవతల వ్యక్తిని దుమ్ము ఏసి, "నువ్వు నాశనం అయిపోవాలి. నువ్వు అట్లయిపోవాలి, ఇట్లయిపోవాలి" అని చెప్పి మాట్లాడేవాళ్ళున్నారు. చూడండి అలి అన్ని సంబంధించిన అంటే ఇప్పుడు అన్యులైన వాళ్ళకి దేవుడు తెలీదు కాబట్టి వాళ్ళు శాపాలు పెట్టుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు శాపాలు. దేవుడేమో మీరేమన్నాడంటే, "నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండిరా" అంటున్నాడు దేవుడేమో. మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి. నేను మీ మీద ఎంత ప్రేమైతే చూపిచ్చానో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినను. ఎంతో ప్రేమించబట్టే మనం ఇంకనూ పాపులమై ఉండగానే రోమపత్రికలో చెప్తాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కోసం మరణించాడంట. నీతిమంతుల నీతిమంతుల కొరకు సహితము ఒకళ్ళు మరణించుట అరుదు. అసలు నీతిమంతుడైనా వాడి కోసం ఎవడు చనిపోడు. చనిపోవడం అనేది కష్టం. కానీ నీతిమంతుడు కాకపోయినా మరి దేవుడు మరి ఒకరు చనిపోవడం కష్టం గానీ దేవుడైతే మన కోసం విమోచన క్రయధనంగా మనందరి కోసం బలయ్యాడు. ఈ ఒక వ్యక్తి కోసం ఒకళ్ళు బలవ్వడం అంటే ఇలా ప్రేమ. ఆ ప్రేమ ఉంటేనే చేయగలుగుతాడు. ఏదైనా చేయలేడు.
కాబట్టి అంత ప్రేమగా నేను ప్రేమిస్తున్నాను కదా! అందుకే మీ అందరి కోసం బలయ్యాను కదా! మీ బదులుగా నేను సిలువలో మరి బలియాగమయ్యాను. మీ బదులుగా మీ మీద పడాల్సిన శిక్ష నా మీద యేసుకున్నాను. ఇంతలా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఉంటది వాక్యంలో జాన్ 3:16లో. అలా నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. అయితే మీరేం జేస్తున్నారు? ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం జేస్తున్నారు మీరు? వాటి నోటి నిండా శపించుకుంటున్నారు. "నువ్వు అట్టయిపోవాలిరా, నువ్వు ఇట్టయిపోవాలిరా" క్రైస్తవుల గురించి చెప్తున్నా. అన్యుల గురించి కాదు. వాళ్ళకని తెలీదు శపించుకుంటారు. కింద మట్టి తీయడాలు, మీదేయడాలు, శపించడాలు, "నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అట్లయిపోతావు, ఇట్లయిపోతావు." నోటి నిండా శాపాలే. పగ చూసారా? నోటి నిండా శాపం అని పగుంది. పగపట్టేవాడు క్రైస్తవుడు అవుతాడండి? ఎప్పుడో ఏదో జరిగిందని అసలేమి జరగపోయినా కొంతమంది చూడండి కాల్ చేస్తే కనీసం కాల్ లిఫ్ట్ చేయరు. మరి ఇంకా ఏముందండి క్రైస్తవ్యం? నీకు కాల్ ఎందుకు చేశారు? ఒక వ్యక్తి నీకు కాల్ ఎందుకు చేస్తారు? ఏదైనా అవసరం ఉంటది గదా! మరీ బిజీ పర్సన్ అయితే నిజంగానే అనుకోవచ్చు. ఇప్పుడు బాగా బిజీగా ఉన్న వ్యక్తి అనుకో, సర్లే వాళ్ళు బాగా బిజీగా ఉంటారు కదరా సేవలో అనుకో. కానీ కొంతమంది బిజీగా లేకపోయినా సరే, మామూలు నార్మల్ పర్సన్స్ కూడా మనం కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఏదో మనసులో పెట్టుకోవడం, ఎప్పుడో ఏదో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకోవడం, సరిగ్గా మాట్లాడకపోవడం. ఇప్పుడు ఇదంతా ఇంకా నువ్వు మనసులో ఉంచుకున్నావంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే నీ పరిస్థితి నువ్వు క్రైస్తవుడివవుతావా? ఏదో మనసులో పెట్టుకొని కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఏ అవసరం ఉండి ఏం చేస్తున్నారో ఏంటో అని ఒక కన్సర్న్ లేకపోవడం. ఇదంతా ఏమంటారు పగ. చాలా మంది పగ పెంచుకుంటాడు వాడు. పగ పెట్టుకొని మనసు నిండా పగ పెట్టుకొని పైకి మాత్రం ప్రైజ్ ది లార్డ్ బ్రదరు, ప్రైజ్ ది లార్డ్ సిస్టరు అని పెదవుల మీద ఒక ఆర్టిఫిషియల్ నవ్వన్నమాట అది. పర్మనెంట్‌గా హార్ట్‌ఫుల్‌గా వచ్చే నవ్వు గాదు. ఆర్టిఫిషియల్‌గా ఓ నవ్వు పులుముకుంటే సరిపోయిందా? నీ హృదయాంతరంగాలు తెలిసే దేవుడున్నాడుగా. ఎదరవాళ్ళు నువ్వు పలకరించినోడు నీ గురించి లోపల పగుందని తెలియగా వాడి మీద ప్రైజ్ లార్డ్ అండి అని పలకరిస్తారు వాళ్ళు కూడా. కానీ నువ్వు లోపల పగతో పెట్టుకొని పైన ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు వేషధారివని దేవుడికి తెలుసుగా. నీ హృదయాంతరంగాలు తెలుసుగా. కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండాలి. ఈరోజు చాలా విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు గదా! మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మనం ఎలా ఉన్నాం ఏంటి చూసుకొని నోటి నిండా శాపం కాదు ప్రేమించి మాటలు. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో మనం శాపాలు కాకుండా వాళ్ళని మనం ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. అంతే కాకుండా పగ ఎవరి మీద ఉండకూడదు. ఏ విషయంలో అయినా సరే చిన్న కోపం వాళ్ళ మీదొచ్చినా సాయంత్రానికల్లా సూర్యాస్తమయం లోపే మన కోపమంతా తగ్గిపోవాలి. ఎవ్వరి మీద కోపం ఉండడానికి వీల్లేదు. పలానా వ్యక్తితో నేను మాట్లాడను. వాడి మీద నాకు కోపముంది. ఎప్పటినుంచో కోపం ఉంది. ఇది పగగా మారింది. వాడి సమయం వస్తే నేను ఏదో ఒకటి జేస్తాను అని ఎవ్వరు అనడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనము ఆ నోటి నిండా శాపాలుండకుండాను, పగ లేకుండా చూసుకోవాలి. తర్వాత 15వ వచనం చూస్తే, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. ఇది చూడండి రక్తము చిందించుటకు పాదాలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో రక్తం చిందించడం కుదరదు గదండీ! మన కోసం యేసుప్రభు వారు రక్తం చిందించారు. ఇక మనం ఏం చేయాలంటే మారిపోయాం. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి మనం మారిపోయాం. ఎవరి కోసమైనా మనం త్యాగం చేసేవాళ్ళుగానే ఉండాలి గానీ, రక్తం చిందించడానికి మన పాదాలు ఎంత మాత్రం పరిగెత్తకూడదు. అంటే గొడవలు పలానా చోట గొడవ జరుగుతుందా అంటే పరిగెత్తుకుంటూ వీడు వెళ్ళిపోతాడు. వాడు క్రైస్తవుడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం, ఆ గొడవ పెంచడం, అవతలోడు తల బాదుకుంటుంటే చూడడం, వాడు రక్తం చిందించడానికి, వాడు తలకి ఇదవ్వడానికి, దెబ్బ తగలడానికి వీడు కారణం అవుతాడనమాట. అలా మనం ఎప్పుడు కూడా కలహాన్ని తగ్గించేవాడిగా ఉండాలి. కలహాన్ని రేపేవారుగా ఉండకూడదు. మనం కలహాన్ని తగ్గించేవారుగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవవుతున్నా, కలహమొస్తున్నా మనం వాళ్ళని సాఫ్ట్‌గా డీల్ చేయాలి. తగ్గించాలి. ఆ కలహాన్ని తగ్గించాలి. ఆ గొడవ రేగకుండా మనం వాళ్ళిద్దరిని కూడా మంచిగా మాటలతో చెప్పి పక్కకు తీసుకురావాలే గానీ, వాళ్ళు గొడవ పడుతున్నారు అనంగానే వీడు సంతోషంగా ఎళ్ళిపోతాడింక. ఒకడినొకడు రెచ్చగొట్టడం, "ఒరేయ్! ఇంకో 2 దెబ్బలేయరా" అని ఒక వ ఒక ఒకడి వైపుగా వచ్చి మాట్లాడడం. వీడిని రెచ్చగొట్టడమే అవుతుంది గదా! అసలే కోపంలో ఉంటాడు వాడు. గొడవ పడుతున్నారంటే అర్థం అదే గదండీ! కోపంలో ఉంటారు. సో, ఈ కోపం ఎక్కువైపోద్ది వాడికింకా. ఈ కోపం ఎక్కువైపోయి మళ్ళీ అవతలోడిని రెచ్చగొట్టినప్పుడు ఇంకో 2 దెబ్బలు కొట్టుకుంటాడు. అవతల ఆటోమేటిక్‌గా రక్తం వచ్చిద్ది గదండీ! అందుకని ఇక్కడేమన్నాడంటే రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. చూసారా ఎలా ఉన్నారు క్రైస్తవులు? రక్తం చిందించడానికి పాదాలు పరిగెడుతున్నాయంట. శాంతి దేవుడెప్పుడు శాంతి, సంతోషము, సమాధానము మనందరి కోసం ఆయన బలి అవ్వడం నెమ్మదుండండి, శాంతిగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ, 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 ప్రేమ అని చెప్తా ఉంటాడు దేవుడు బైబిల్ అంతా గూడా. ఆ ప్రేమ ఉన్నవాడే ఎళ్తాడని బ బ పౌలు గూడా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రేమలో మంచిగుండాలి. ఆ ప్రేమ ఉన్నవాడే పరలోకానికి చేరుకుంటాడు. నేను ఎంత నాకు అన నాకు ఎన్ని ఎన్ని రకాలైన కృపావరాలున్నా సరే, ఆ ప్రేమ లేనప్పుడు నేను వ్యర్థుడను అని చాలా వివరంగా చెప్తాడు పౌలు. మరి ఈరోజు క్రైస్తవుల్లో ఆ ప్రేమ కొదువైపోయింది. కరువైపోయింది. ఆ ప్రేమ లేదు. అందుకే ప్రేమ లేనివాడే గదా! రక్తం చిందించడానికి పాదాలు పరిగెడతాయన్నమాట. ఎక్కడ గొడవ జరుగుతున్నా వెళ్ళిపోవడం, వాళ్ళనింకా రెచ్చగొట్టడం, వాళ్ళనింకా రక్తం చిందించడానికి, రక్తం కారడానికి అంటే గొడవ పెంచడానికి వాళ్ళు సిద్ధమవ్వడం. ఇలాంటి అనేక రకాల పరిస్థితులు క్రైస్తవుల్లో ఉన్నాయని చెప్పి మరి చెప్తా ఉన్నాడు పౌలు. చాలా బాధనమాట అది.
నిజంగానే క్రిస్టియానిటీ ప్రెజెంట్ ఎలాగంటే దిగజారిపోయింది బాగా. చాలా వరకు నరకానికి పరుగులెడుతున్న క్రైస్తవులు. నరకానికి నరకం వైపే ఎళ్తారనమాట. ఎక్కడ గూడా ఏది కూడా తగ్గింపు లేదు. దేవుడు చెప్పిన మాటలు ఒక్కటి ఫాలో అవ్వరు. దేవుడు భయం లేదు. రేపు దేవుడొచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అని అని ఆలోచించేవాడు లేడసలు. పరలోకము, దేవుడు అనే విషయాల మీద దృష్టి లేదు. ఎంతసేపు భౌతికమైన విషయాలే అన్నమాట. క్రీస్తు వీళ్ళకి ఏంటంటే భౌతికమైన విషయాలకే. ఏదో వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అప్పుల బాధ తీరడానికి, ఆర్థికమైన వెసులుబాటు కోసం, పలానా ఇల్లు కొనుక్కోవాలని, గర్భఫలం కోసమని, ఇంకా ఏదో కొన్ని విషయాల కోసం అన్నమాట. కేవలం ఆ విషయాల కోసమే క్రీస్తు దగ్గరికొచ్చి అసలు క్రీస్తు చెప్పిన బోధేంటి? దానిలో మనం వెళ్తున్నామా లేదా? రేపు మనం పరలోకం చేరుకుంటాంగా, మరణం తర్వాత జీవితం ఇంపార్టెంట్ కదా! అని మనం ఆలోచించేవాడు, ఆత్మానుసారంగా జీవించేవాళ్ళు చాలా చాలా తక్కువ మందున్నారనమాట. ఒక 10% గూడా ఉండరు. ఎంతసేపు శరీరానుసారంగానే. అయితే పౌలేమంటాడంటే, ఈ శరీరానుసారంగా జీవించే వాళ్ళు మరి భౌతికమైన విషయాల కోసమే దేవుడి మీద ఆధారపడుతున్నారు కదా! మరి ఈ భౌతికమైన విషయాల కోసమే ఆయన మీద ఆధారపడితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరుగా అంటున్నాడు. నిజమే క్రైస్తవులు ఎప్పుడైనా క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే, పరలోకం చేరుకోవాలని. గురి క్రీస్తుగా ఉండి ఇగ దృష్టంతా ఆయన మీద పెట్టి అట్లా వెళ్ళే విధంగా ఉండాలి గానీ, ఇట్లా ఉండకూడదని పౌలు రాస్తాడనమాట. దేవుడు అది చెప్తున్నాడు. పౌలు ద్వారా రాయించాడు. అయితే మనం ఇప్పుడు దానికి రివర్స్‌గా చేస్తున్నారు ప్రెజెంట్ క్రిస్టియానిటీ. ఎవ్వరికీ కూడా ఆత్మీయ విషయాలు అవసరం లేదు. ఆత్మానుసారులుగా ఉండరు. కృపావరాలు, గిఫ్ట్‌లు అక్కర్లేదు. వాళ్ళకి పరలోకం అస్సలు అక్కర్లేదనమాట. పరలోకం, దేవుడు ఏముండదు కాన్సెప్ట్. చనిపోయిన తర్వాత ఏమవుతది ఎవడు చూసొచ్చాడు అని మాట్లాడేవాళ్ళున్నారు క్రైస్తవులు గూడా. ఇంక వాళ్ళ దృష్టి దేని మీద ఉందంటే భౌతికమైన విషయాల మీదనమాట. మాకిది కావాలి, అది కావాలి, అది తీరాలి, ఈ కోరిక తీరాలి కాబట్టి యేసు దగ్గరికొస్తాము. అయన్నీ ఇస్తాడు కాబట్టి. ఇంతవరకే ఆలోచిస్తారిక. ఇంతకు మించి ఆలోచించి మెచ్యూర్డ్‌గా ఎళ్ళేవాళ్ళు చాలా తక్కువనమాట లేరు. అందుకని పౌలు అంటున్నాడు గదా! చాలా బాధతో మాట్లాడుతున్న మాటలనమాట ఇవన్నీ గూడా. సో, వాళ్ళేంటంటే రక్తము చిందించడానికి వాళ్ళ పాదాలు ఆ విధంగా పరిగెడతా ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో క్రిస్టియానిటీ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడన్నమాట పౌలు. నిజమే మనం ఆలోచిస్తే ప్రెజెంట్ క్రిస్టియానిటీ అలాగే ఉంది. అయితే మనం కొన్ని విషయాలు మాట్లాడాడు కదా! ఇప్పటి వరకు. వీటిలో లిస్ట్‌లో మనమేమైనా ఉన్నామా అని ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది గదా! మనం కూడా. ఒకవేళ ఈ లిస్ట్‌లో మేము గూడా ఉన్నామా ప్రభా! అని ఒకసారి ఈరోజు చెక్ చేసుకుంటే మనం మేము కూడా భౌతికమైన విషయాలే దృష్టి పెడుతున్నామా? ఆళ్ళ మీద ఈళ్ళ మీద కోపం, పగ పెట్టుకుంటున్నామా? మా నీతి గూడా మురికి గుడ్లానే ఉంది. త్రోవ తప్పిపోయాం కదయ్యా! పనికిమాలిన వాళ్ళం అయిపోయాము. మేలు చేయలేకపోతున్నాం ఎవరికీ గూడా. మా గొంతు గూడా తెరిచిన సమాధిలాగుంది. నాలుకతో మోసం జేస్తున్నాం. పెదవుల కింద విషముంది. ఇలా మనం కూడా ఒకసారి ఆలోచించుకుంటే, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి అర్థమవుతది. అద్దం ఎదురుగా నుంచుంటే ఏవైతే మనం విషయాలన్నీ తెలుస్తాయో మన భౌతికమైన విషయాలు. అలాగే మన వాక్యం అనేది అద్దం కాబట్టి దాని ముందు నుంచుని మనం పరిశీలన చేసుకుంటే ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో గూడా మనకు అర్థమైద్ది. అయితే ఇంకా చాలా విషయాలున్నాయి అక్కడ. ఇదే కాకుండా తర్వాత దీని కంటిన్యూషన్ గూడా. ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి? దేవుడు మనకెలా సహాయం జేస్తారని గూడా ఈ మెసేజ్ నెక్స్ట్ వీక్‌లో మనం కంటిన్యూ చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మాట్లాడిన విషయాలను బట్టి ఒకసారి ఈరోజు మనందరం గూడా పరిశీలించుకుందాం ఎవరికాళ్ళు. పరిశీలించుకొని ఇప్పుడు మాట్లాడిన మాటలున్నాయి గదా! అవన్నీ చూసుకొని, ఒకవేళ మనం ఆ పరిస్థితిలో ఉంటే మార్చుకొని, ప్రభు పాదాలు పట్టుకొని మరి మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రభు మనకు తప్పకుండా సహాయం జేస్తారు. మరి ఈ కొద్ది మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.